హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద బ్లాగ్స్ అండి. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ముక్క బీరకాయ, ఒక టమాటా, క్యాప్సికమ్, 2 గుడ్లు, కొంచెం పాలకూర, చిన్న ముక్క క్యాబేజీ, 2 గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొరియండర్, కొత్తిమీర. ఎలా తయారు చేస్తానో చూపిస్తానండి. ఇవన్నీ శుభ్రంగా కడిగి నీళ్ళలో పెట్టి, ఉప్పు నీళ్ళలో పెట్టి కడుగుతానండి. కడిగి శుభ్రంగా కట్ చేసిన తర్వాత ఎలా తయారు చేస్తారో మీకు చూపిస్తాను బ్రేక్ఫాస్ట్. ఓకే, మొత్తము తరిగి ఇలా పెట్టుకున్నానండి. ఫస్ట్ పాలకూర, క్యాప్సికమ్, బీరకాయ ముక్కలు, కాలీఫ్లవర్, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్, 2 ఎగ్స్ అండి. 2 ఎగ్స్ తీసుకున్నాం కదా. అలానే ఈ ఎగ్స్ కలపడానికి అల్లం వెల్లిగడ్డ, కారం, ఉప్పు, పసుపు. చూసారు కదండి, అల్లం వెల్లిగడ్డ, కారం, ఉప్పు, పసుపు. దీంట్లో జస్ట్ వాటర్ పోయాల. సరిపోతాయండి. 1 టీ స్పూన్స్ పోసినాను. కలుపుకోవాలి, శుభ్రంగా కలుపుకోవాలి మనం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు, ఉల్లిగడ్డలు ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం ఒకటి పాన్ పెట్టుకున్నాము. దీంట్లో తగినంత ఆయిల్ వేయాలి. అన్నీ వేగాలి కదా, కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి. మరీ ఎక్కువ పోసుకోవద్దు, మరీ తక్కువ పోసుకోవద్దు, బాగుండదు టేస్ట్. ఆయిల్ కాగింది కదండి. కాగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయాలి. ఇలా వేగినాయి కదండి, సగం వేగిన తర్వాత దీంట్లో బీరకాయ ముక్కలు వేద్దాం. బీరకాయ ముక్కలు, క్యాబేజీ, క్యాప్సికమ్ వేసేయాలి మొత్తం. మొత్తము క్యాబేజీ, క్యాప్సికమ్, బీరకాయ ముక్కలు అన్నీ వేసి వేయించుతున్నాను. వీటిని సన్న సెగ మీదనే వేగనిద్దాము. వేగిన తర్వాత అంతవరకు ఇంకో పని చేయాలి మనం. ఎగ్స్ కోసం ఇవన్నీ కలిపినాం కదా, వాటర్ పోసి ఇందులో ఎగ్స్ కొట్టేయాలి. కొంచెం తొందరగా వేగాలంటే దీంట్లో కొద్దిగా లైట్గా సాల్ట్ వేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్గులో కలుపుకున్నాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వేగినాయి కదండి. వేగిన తర్వాత సగం వేగినాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాం. టమాటా ముక్కలు వేసినానండి. రెండు ఎగ్స్ కొట్టినాం కదా, దీన్ని మంచిగా కలుపుకోవాలండి. దీంట్లో ఇప్పుడు తరిగి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి.
దీన్ని కూడా మంచిగా వేగనివ్వాలండి. చూడండి చక్కగా వేగింది కదా. వేగిన తర్వాత దీన్ని ఇట్లా సమానంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, వీటిని మనం పోయాలి దీంట్లో. చూస్తున్నారా ఎలా వస్తున్నాను? ఇలా మొత్తం వచ్చేస్తుంది. మనం ఎంత ఇవి పెట్టుకున్నామో అన్నిటికీ వచ్చేస్తుంది. వేసినాం కదా. ఇప్పుడు కొత్తిమీర ఇలా చల్లుకోవాలి. ఎందుకంటే ఎగ్గు మొత్తం ఇది అయినాక చల్లుకుంటే దానికి అతుక్కోదు, వెళ్ళిపోతుంది మొత్తం. అందుకని ఎగ్గు పోయంగానే మనం ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా మూతని మనం ఇలా పెట్టుకోవాలండి. ఒక 5 minutes సిమ్ మీద పెట్టిన తర్వాత తీస్తే ఇలా అవుతుంది. చూసారండి? దీన్ని మనం తిరిగేయాలి. ఇది ఇవాళ నా బ్రేక్ఫాస్ట్. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇక మనం ఇది తింటే 2 అయినా 3 అయినా మనకి ఆకలి అన్నదే కాదు. చూసారండి? ఇది ఇవాళ నా బ్రేక్ఫాస్ట్. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్, ఉంటానండి.